ఇప్పుడు 4000 సంవత్సరాలు ఇప్పుడు విజయ్ కంటే ఎక్కువ ఎవరైతే చెప్తారో వాళ్ళే సీఎం అనమాట తమిళనాడులో. ఎందుకంటే మన తమిళనాడు ప్రజలు చైతన్యవంతులు కాదా? వాళ్ళ ఆధారాలు చూడరా? వీళ్ళు రాజకీయ నాయకులు ఏది మడితే అది మాట్లాడతారా? దీని మీద ఒక చర్చ జరగాలా వద్దా ఫ్రెండ్స్? మన నాగరికత ఇక్కడ తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కేరళ పంచాయతీ కాదు, మన భారత నాగరికత అనే తత్వం ఎందుకు వస్తలేదు అని చెప్పి చెప్తున్నా. ఆనాడు వాళ్ళందరూ భారతీయులు కదా. ఇప్పుడు విజయ్ ఒక కొత్త మూవీ కూడా తీస్తున్నాడు, అది లాంచ్ అవుతుందంట 2027లో. ఏందనంటే అందులో ఈ ప్రభుత్వాలు ఇంకా నార్త్ ఇండియా ఇలా మనుషులందరూ కలిసి తమిళనాడు యొక్క నాగరికతను ఏ రకంగా విధ్వంసం చేసి దఫనాంచనిక చూస్తున్నారో ఒక సినిమా తీస్తున్నాడట. దానికి ఒక పంచ్ డైలాగ్ కూడా ఈ ట్రైలర్ రూపంలో ఇప్పటిదాకా మీకు ఫోటో పెట్టినా కదా. తమిళ్ సివిలైజేషన్ ఈజ్ లైక్ ఏ వాల్కెనో. తమిళ్ నాగరికత ఒక అగ్ని పర్వతం లాంటిది, నువ్వు గెలుకుతే బద్దలవుతుంది. అందుకే అన్న నేను ఇలా యాక్టర్ నుంచి ఏమైండు, హిస్టారియన్ అయిండు, సోషలిస్ట్ అయిండు, జియాలజిస్ట్ అయిండు, వాల్కనిస్ట్ కూడా అయిండు.